వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. వైసీపీ సీనియర్ నేత మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన నెల రోజుల వ్యవధిలో మళ్లీ సొంత గూటికి చేరుకోవడంపై స్పందించారు. ఆళ్ల మీద తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయని, అందుకే సొంత గూటికి వెళ్లి ఉండొచ్చని చెప్పారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎంత ఒత్తిడిని ఎదుర్కొన్నారో ఓ చెల్లెలిగా అర్థం చేసుకున్నానని షర్మిల పేర్కొన్నారు. వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ లభించదనే ఉద్దేశంతో వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిల చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే కొద్ది రోజుల్లోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేస్తానని ప్రకటించారు. ఈ పరిణామాలపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత గూటికి చేరుకోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తనకు అన్నలాంటి వాడని పేర్కొన్నారు. తనపై అభిమానంతో వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారని, కాంగ్రెస్ లో చేరారని గుర్తు చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి తనకు చాలా దగ్గర మనిషిగా అభివర్ణించారు. ఆయన ఎక్కడున్నా బాగుండాలని, సంతోషంగా ఉండాలని పేర్కొన్నారు. అందరితో సమానంగా ఉండాలి, అదే స్థాయిలో గౌరవాన్ని పొందాలని షర్మిల వ్యాఖ్యానించారు. ఆళ్ల మీద తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయని, అందుకే సొంత గూటికి వెళ్లి ఉండొచ్చని చెప్పారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎంత ఒత్తిడిని ఎదుర్కొన్నారో ఓ చెల్లెలిగా అర్థం చేసుకున్నానని షర్మిల పేర్కొన్నారు. ఒక మంచి వ్యక్తి ఓ రాంగ్ ప్లేస్ లో ఉన్నారని, ఆయనకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నానని షర్మిల చెప్పారు.